అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో స్టార్టర్ రెసిపీ చిల్లీ పన్నీర్ని రెస్టారెంట్లో కంటే కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఈ చిల్లీ పన్నీర్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఇలా మీడియం సైజులో ఉన్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని పన్నీర్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు పన్నీర్ ముక్కల్ని వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని లైట్గా వేయించుకోండి. వెల్లుల్లిని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, క్యారెట్ని, క్యాప్సికమ్ని వేసుకోండి. ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఒక 1/2 నిమిషం వరకు వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ని వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని వేసుకోండి. ఇలా సాసులన్నీ వేసుకున్న తర్వాత స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ సాసులన్నీ కూడా వెజిటబుల్స్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ సాసులన్నీ కూడా వాటర్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 1 నిమిషం వరకు వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మగ్గించుకోండి. మూతను పెట్టి 1 నిమిషం వరకు వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా మగ్గించుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ సాసులు అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా ఒక 1/2 నిమిషం కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న సాసెస్ స్పైసెస్ అన్నింటితో పాటు పన్నీర్ ముక్కల్ని ఒక 1/2 నిమిషం వరకు ఇలా మగ్గించుకుంటే చాలా టేస్టీగా చిల్లీ పన్నీర్ రెడీ అయిపోతుందండి. ఈ చిల్లీ పన్నీర్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తిన్నా, డిన్నర్ టైంలో చపాతీలో వేసుకొని రోల్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చిల్లీ పన్నీర్ని ఒకసారి చేసి చూడండి. మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.